హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అటుకులు మిక్చర్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, తురుముకున్న ఉర్లగడ్డలు, శనగిత్తనాలు, ఎండు ద్రాక్ష, మిక్చరు, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి, గోడంబి, పుట్నాలు, కరివేపాకు, జీలకర్ర, మనం ఎంత కారం తింటామో అంత క్వాంటిటీలో కారం, పసుపు, ఉప్పు, చక్కెర. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మనము దీన్ని వేసుకున్నామండి. అటుకులు వేడివేడి ఆయిల్ వేసినప్పుడు ఇలా బాగా పలుకుల్లాగా వస్తాయి. చూడండి ఎంత ఒకటి అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకుందాం. ఎండు ద్రాక్షని వేయించుకుందామండి. ఇప్పుడు వట్టి కొబ్బరిని కూడా వేయించుకుందాం. నేను ఎందుకు ఇలా ఫ్రై చేస్తున్నానంటే మనకి ఎక్కువ మాడిపోకోకుండా దీంట్లోనే ఉంటే బాగా మనం త్వరగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ ఫ్రై చేసుకుందాం. అన్నింటినీ మనం ఇలా సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. కానీ ఆలుని మాత్రం నూనె బాగా వేడైన తర్వాతే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ జార్ తీసుకుందామండి. అవి ఆలు వేగుతూ ఉంది. అప్పటి వరకు మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ మిశ్రమాన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఏమంటారంటే అటుకులు మేము ఆయిల్ బాగా వేడైన తర్వాతనే అటుకులు వేసుకుంటే ఇలా వడియాల మాదిరి పొంగాలి. చూడండి, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్లు. అంతే. చాలామంది ఆయిల్ ఉందంటారు, కానీ మీరు నూనె వేడి కాకముందు వేస్తేనే అలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కరకరలాడుతున్నాయి. ఇందులోకి మనం మిక్సీకి పట్టుకున్న పౌడర్ని వేసుకుందాం. అన్నీ చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటే కరకరలాడే అటుకుల చాట్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే కామెంట్ పెట్టండి.